అనకాపల్లి జిల్లా సభవరం మండలం తవ్వవానిపాలెం శ్రీ పరదేశీమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల గోడ పత్రికను ఆ గ్రామ సర్పంచ్ జనసేన పార్టీ నేత బోకం స్వామినాయుడు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ ప్రోత్సాహంతో ప్రతి ఏడాది శ్రీ పరదేశీమాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 22న జిల్లా స్థాయి మహిళల వాలీబాల్ పోటీలు ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు. విజేతలకి 15,000, 12, 10, 8,000 రూపాయలు నగదు బహుమతి మొత్తం అందజేస్తామని పేర్కొన్నారు. తోలేళ్ల సంబరం రోజు 23న రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు 15,000, 10, 6, 4,000 రూపాయల చొప్పున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నారు. 24న ఎడ్ల బండ్ల పరుగుల పోటీలు, గుర్రం పరుగు పందుల పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ పోటీలు విజేతలకు మొత్తం 18 ప్రైజులు నగదు బహుమతులుగా అందజేస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయిన జట్లకు కూడా రవాణా ఖర్చుల కింద 3,000 రూపాయలను ఉచితంగా అందజేస్తామన్నారు. అదే రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు సందర్భంగా విచిత్ర వేషధారణలు, బాజా భజంత్రీలు, బాణసంచాతో ఆలయానికి వెళ్తారన్నారు. అదే రోజు రాత్రి 10 గంటలకు తవ్వవానిపాలెం యువ కళాకారులచే రాజసింహ సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తామని స్వామినాయుడు వివరించారు. ఎంతో బాగా చేసుకుంటుంటాం. అందులో పరదేశమ్మ తల్లి పండగ మహోత్సవం మనకి ఫిబ్రవరి 24న పండుగ జరుపుకుంటాం. మనకి నాకు తెలిసి 15 సంవత్సరాలు నుండి ఇంటి వెళ్ళి తీసుకోకుండా మరి మా బోకం శ్రీనివాస్ గారు తన ఆర్థిక సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉత్తరాంధ్రలోనే తవ్వానిపాలెం ఈ పరదేశ పండుగ అంటే ఒక ప్రత్యేకత చాటుకునే స్టేజ్కి దేనికైనా పోటీ చాటలేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగను ఎప్పుడు చేస్తాం, మనకు పోటీ లేదు అనే ఆలోచనతోనే మంచి పండుగని ఘనంగా సాగిస్తాం. అదేవిధంగా మనకి ఈ రేపు 22వ తారీఖుని రాష్ట్ర స్థాయి మహిళా వాలీబాల్ పోటీలు ఉన్నాయి. అదేవిధంగా ఇదిగో పోస్టర్ అండి, మహిళా వాలీబాల్ పోటీలు, అదేవిధంగా చిరతల పోటీలు కూడా రాష్ట్ర స్థాయి చిరతల పోటీలు 23వ తారీఖున ఉన్నాయి. 24వ తారీఖున అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని నెల్లూరు వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం, అదే నటరాజు నెల్లూరు వారిచే మళ్ళీ మన పాత హై స్కూలు అదే సచివాలయం దగ్గర అమ్మాజీ షాప్ ఎదురుగా ఒకటి ఉంటుంది. అదేవిధంగా మన రామకోవిల వద్ద మరి సాంఘిక నాటకం రాజసింహ అనే నాటకం కూడా ప్రదర్శించబడును. అదేవిధంగా అందులో రాజసింహలో మా యొక్క పాలకవర్గం నెంబర్లో ఉన్నారు, సర్పంచ్ నేను వేస్తున్నాను. అదేవిధంగా అదే రోజు 1 గంట నుండి మరి పుచ్చవాని చెరువు కృష్ణ టెంపుల్ దగ్గర అక్కడ గుర్ర పందాలు, ఎడ్ల పందాలు కార్యక్రమాలు ఆ యొక్క కార్యక్రమం వైభవంగా జరుగుతాయి. దానికి మరి అందరూ ప్రైజులు 18 ప్రైజులు ఉన్నాయన్నమాట ఎడ్ల పందాలు కాటికి. అదేవిధంగా గుర్ర పందాలకు కూడా మనకి 15,000, అదేవిధంగా 2 మేము చూసుకోవడానికి వచ్చినట్టు ఉందన్నమాట. ఆ విధంగా ఉంది ప్రైజులు. 18,000 రూపాయలు ఎడ్ల పందాలకి 18 ప్రైజులు ఉంటాయి. ఏదైనా ఓడిపోయిన బండికి 3,000 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ఎంతో ఘనంగా వైభవంగా దీని మొత్తం సాయం ఆర్థిక సహాయం బోకం శ్రీనివాస్ గారు పెట్టుకుంటున్నారు. మరి దగ్గర ప్రైజ్ మనీలే ఒక ఎడ్ల పందాలు 3 లక్షల పైన అనుకుంటున్నాను లెక్కెడితే. టోటల్ 4,80,000 అంతా ఉంది. ఈ టోటల్ ప్రైజులన్నీ కూడా చాలా ఇవన్నీ కూడా ఆర్థిక సాయం కానీ మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ ధన సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఉత్సవంగా మరి గ్రామ ఊరేగింపు, దేవత ఊరేగింపులో కానీ చిరతలు కానీ ఈ విధమైనటువంటి ఊరేగింపుల్లో ఉన్నటువంటి బాజా బంతులు వేసాలు అన్నీ కూడా అతి వైభవంగా జరుగుతాయి. మరి దీనికి అందరికీ అందుగుండు కూడా లైటింగ్ ఏర్పాటు చేసాం. దారి పొడవున మన ముత్యాలమ్మ పరిదేశం తల్లి నుండి అలా హై స్కూల్ రోడ్డు వరకు కూడా దారి పొడవున లైటింగ్ కూడా ఏర్పాటు చేసాం. భారీ లైటింగు, అదేవిధంగా కొండ మీద భారీ మందుగుండు సామగ్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి వైభవంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మరి కూడా ఏ రోజు ఎన్నోట్లకు కూడా ధనసాయం చేసిన శ్రీనివాస్ గారు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ విలేకరు బృందము అదే